అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగం అమలు పరిచే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియాలో ఉన్న మన ప్రజలందరికీ, ఎన్ఆర్ఐస్లో ఉన్న మన తెలుగు వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇది మా మానవతా టీం వీళ్ళందరూ. ఈయన మురళీ కృష్ణ గారు గో సంరక్షణ అంతా చూస్తారు, గోవులకి సవరణ, అట్లాగే ప్రేమాలయంలో ఓల్డేజ్ హోమ్ను రన్ చేస్తున్నారు. అట్లాగే విద్యానిధి పెట్టి తల్లిదండ్రుల పేరున ₹1 విద్యానిధి పెట్టి దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ని విద్యార్థులకి ఇచ్చి చదివిస్తూ ఉన్నత శ్రేణులకు తీసుకెళ్లారండి. ఆ విధంగా ఎన్నో సేవలు ఆయన. అట్లాగే మానేపల్లి సత్యనారాయణ గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి మన మానవతాకి. అనేక మంది సేవలు స్కూల్ పిల్లలకే కానీ, పశువులకే కానీ, ఓల్డేజ్ హోమ్లే కానీ, మానవతాకే కానీ ఎన్నో సేవలు ఆయన చేస్తున్నారండి. అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు రెడ్ క్రాస్కి ఎవ్రీ మంత్ 25,000 నెక్స్ అండ్ ఫిష్ ఫీడ్ వారు, ఆయన కూడా ఇందులో మాకు డైరెక్టర్ అండి. వారి తరపున ఆయన రాలేకపోవడంతో మన కడియాల కృష్ణారావు గారు 25,000 ఎవరి మంత్ వేస్తారండి మన సుబ్రహ్మణ్యం గారు. అది ఈయనే చూస్తూ ఉంటారు కడియాల కృష్ణారావు గారు. వారందరికీ పేరు పేరున మానవతా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ దినోత్సవం రోజు వీళ్ళని ఈ విధంగా సత్కరించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. గవర్నమెంట్ ఎన్ని సేవలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ మన ఆలపాటి నాగేశ్వరరావు గారు అని మాకు కేంద్ర కమిటీ చైర్మన్ అండి. ఆయన ఆధ్వర్యంలో ఎంతో విలువలతో కూడిన మనుషుల యొక్క కలయికే మానవత. దాంట్లో అనేక రకాల సర్వీస్, ఆల్ కేటగిరీస్ అన్ని సంస్థలతో కలుపుకుని మేము వెళ్తామండి. అందరూ ఒకటిగా ఉండాలని ఈ విధంగా మేము పొందడం అనేక ఎవ్రీ ఇయర్ మాకు మానవతను గుర్తించి మేడం ఇట్లా ఏ కలెక్టర్ మాకు ఇస్తారండి. మాకు చాలా గర్వంగా ఉంది. ఉన్నత శ్రేణులు అందరూ సమాజం బాగుండాలి. అభాగ్యులుగా వచ్చే 10 కన్నీటి బొట్టులో ఒక కన్నీటి బొట్టను తొడగలితే అదే మానవత్వం అనేది మాది ఇదండి. అందుకోసం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇది 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 76లో అడుగు పెట్టాం. ఈ శుభ సందర్భంలో అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆల్రెడీ మేము ప్రేమాలయంకి వచ్చాము. మీరు చేసే ఒక మానవతా సేవ ఎంతో మర్చిపోలేంది. అండ్ ఈ యొక్క రోజు మీకు ఈ విధమైన సత్కారం జరిగింది కదా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈరోజు మాకు జరిగిన ఈ సత్కారాన్ని నేను మా గోమాతలు, మా ప్రేమాలయంలో ఉన్న మాతల యొక్క ఆశీర్వచనాలుగా భావిస్తూ ఈ రోజున మా సంస్థలను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మరీగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అండ్ ఈ రోజు ఈ విధమైన సత్కారం మీకు జరిగినట్టు ఎంతమంది యొక్క పెద్ద ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ విధంగా జరిగినట్టు మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ముందు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్లస్ ఈ మానవతా తరపున నేను ఇట్లాంటి సేవా కార్యక్రమాలు గుర్తించినందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మానవతాలో నేను సభ్యునిగా ఉండటం చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా నాకు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా నాకు బాధ్యత పెరిగింది. నేను సమాజానికి ఇంకా నా వంతుగా నేను కృషి చేస్తానని నేను అందరి ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు పుట్టిన మీ యొక్క కొడుకుని ఈ విధంగా సత్కరించడం మీ కళల్లో ఏ విధంగా పడుతుంది? ఎందుకంటే ఎంతమంది పెద్దల ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మీ కుటుంబ సభ్యుల్లో ఒక ఆయనకి ఈ విధమైన సత్కారం జరుగుతుంది. మీ మాటలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అవార్డు ఎంతమంది పెద్దల మధ్యలో తీసుకోవడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. అండ్ వాళ్ళని చూసి ఇంకా ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలని, నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో పాటు నేను చాలా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మురళి అంకుల్కి అండ్ మా ఫాదర్కి ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రెడ్ క్రాస్ తరఫున మానవతా రెడ్ క్రాస్ మానవతా డైరెక్టర్ గారు మరి రెడ్ క్రాస్ తరఫున నేను అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారి తరఫున నేను తీసుకున్నాను. ఇది నేను రెడ్ క్రాస్కి కూడా ఆనరీ సెక్రటరీని, మానవతాకి ఆడిట్ డైరెక్టర్ని. వారి తరఫున తీసుకున్నాను. వారు చేసే సేవ అసలు అనలేనిది. అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి మానవతా ద్వారా ఒక 15 ఇన్స్టిట్యూట్లకి నెలకి ₹150,000 ప్రతి నెల కూడా ₹150,000 పంపించి మాకు నెఫ్ట్ పంపించి నా ద్వారా అవి చేస్తారు. అలాగ సర్వీస్ చేస్తున్నారు. అలాగే రెడ్ క్రాస్కి ప్రతి నెల ₹25,000 ఫిల్టర్ బిడ్స్ నిమిత్తం ప్రతి నెల పంపిస్తున్నారు. ఆ నిమిత్తం రెడ్ క్రాస్ నుంచి కూడా మీరు తీసుకుంటున్నారు. వీరు అనివార్య కాలంలో రాలేకపోయినందున ఆయన తరపున నేను తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మానవతా సంస్థ దుఃఖ సమయాల్లో, ఆపద సమయంలో అభాగ్యులు గారు 10 కన్నీటి పొట్టులో కన్నీటిన మరి మనం ఆపగలగడం అదే మానవత అనేది నమ్మి అట్లాంటి భావజాలం ఉన్నటువంటి విలువలు గల వ్యక్తులందరూ కూడా ఒక చోటు చేసి సమాజంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మానవతా సభ్యులుగా మేము ఉన్నామనే ఒక భరోసాను ఇవ్వడం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున
కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకున్న ముగ్గురు కూడా వివిధ సేవల రూపంలో తీసుకున్నప్పుడు ఆ ముగ్గురు కూడా మానవతా సభ్యులు అవడం మాకు మరీ గర్వకారణం. ముఖ్యంగా అడిసిమేర సుబ్రహ్మణ్యం గారు, అలాగే మునగాల మురళీకృష్ణ గారు, మానేపల్లి సత్యనారాయణ గారు కూడా అద్భుతమైన సేవలు, విద్యా సేవలు కానీ, వైద్యం సంబంధించి కానీ ఏది అవసరం ఉన్నా కూడా సేవలు చేస్తాం. తప్పనిసరిగా కూడా మానవతా సేవలు మరింత విస్తరించి రాబోయే రోజుల్లో సమాజంలో ఏది అవసరమైనా కూడా మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వడం కోసం మరి ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము మానవతా సంస్థ చేపట్టే శాంతి సమాజ నిర్మాణ క్రమంలో మా వంతు బాధ్యతలు మేము వహిస్తామని, కృషి చేస్తామని చెప్పబోతున్నాను. మనకి చాలా సేవలు చూస్తున్నాం సార్. మన ఏరియాలో ఉండే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మేము తీసుకొస్తున్నాము. ఎవరైనా ప్రేమాలయంలో వృద్ధాప్యాలు ఉన్నాయి వాటిని మేము వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్నది చూసుకొని అందరినీ మేము వాళ్ళందరికీ ఎటువంటి పిల్లలు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు కానీ, చూపు వేయలేని వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఫుడ్ అకామిడేషన్ కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఏ వంతు ప్రతిదీ మొత్తం అంతా చూసుకుంటున్నారు, సాయం అనేది చేస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. దాని వెనకమాల మేమున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ముందు మెయిన్ ఎందుకంటే మాకు ఇవన్నీ తెలియదు. దీని ద్వారా మొత్తం మేము సమాజానికి మేము అలవాటు పడుతున్నాము. మాకు బయటకు వచ్చి ప్రపంచం ఏంటన్నది ఇంకా 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 తెలుస్తుంది. ఇలా వెనకమాల ఇలా జరుగుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. తెలియడం వల్ల మేము కూడా కృషి చేద్దామనే ఆలోచన మాకు వస్తుంది. మేము చేయడానికి ట్రై చేస్తున్నాం మా వంతు. చాలా సంతోషంగా. పేరు మేతరాజయ్ బాబు, మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు చాలా మా మానవతా సంస్థకి సంతోషకరమైన మరి వార్త. మా మానవతా సంస్థలో ఉన్న ముగ్గురు ప్రముఖ వ్యక్తులకి మరి ఈ రోజున ప్రభుత్వం వారు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద మరి సేవా పురస్కారాలు, అవార్డులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ మానవతా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా గణతంత్ర 76వ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఒక మాటలో చెప్పి ఎందుకు మేము సంతోషపడతాం అనే మాట మీకు చెప్తాను. అడిసిమెల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆయన దీపక్ నిక్సోజన్ కంపెనీ యొక్క అధినేత. మరి ఆయన తను సంపాదించుకున్నట్లో కాకుండా కొంత ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో 1,30,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున వివిధ సంస్థలకి 10,000 రూపాయలు చెప్పిన 13 సంస్థలకి ఆయన ప్రతి నెల ఇస్తారు. వాటితో పాటు అనేక మంది విద్యార్థులకి, కార్మికులకి ఎంతో సేవలు చేస్తున్నారు. మరి ఆయనకి గుర్తించి ఈ రోజున ఏలూరులో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీకి కూడా నెలకి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రెడ్ క్రాస్ సొసైటీ వారి సంస్థకి అందిస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు చైర్మన్ దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు గుర్తించి ఈ సేవా రత్న అవార్డు ఇవ్వడానికి, అలాగే మునగాల మురళీకృష్ణ గారు ప్రేమాలయానికి, ఆయన అందరూ కూడా ప్రేమాలయం, గో సంరక్షణ, మునగాల మురళీకృష్ణ గారు, గో సంరక్షణ మురళీ గారు, ప్రేమాలయం మురళీ గారు అని పిలువబడతారు. దానిగల కారణం ఏలూరులో ఉన్న గో సంరక్షణ సమితికి సంబంధించిన వాటిలో ఏలూరులోని 3 సంస్థలకి కొప్పాక, కొమడవోలు, ఏలూరుని సుందరవదంగా చేసి అనేక మంది ఏలూరులో ప్రజలందరికీ శుద్ధమైన పాలను అందించి, ఏదైతే పాలకు సంబంధించిన నెయ్యి కానీ ఇవి కూడా ఆరోగ్యకరమైన వాటిని మరి ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు వారు ప్రేమాలయం వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి చేతునిస్తూ మేమున్నాం, అండగా ఉంటాం అని చెప్పి పిల్లలు వదిలివేయబడ్డ పిల్లలందరూ తల్లిదండ్రులని వృద్ధులందరూ హక్కును చేర్చుకొని వారికి మేమే బిడ్డలం అని చెప్పి ప్రేమాలు నడుపుతున్న వారికి, అలాగే వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మరి ఆయన ఒక ట్రస్ట్ని ఏర్పరిచి విద్యానిధి గిరిజన అటవీ ప్రాంతంలో ఉన్న పిల్లలకి ముఖ్యంగా వారికి చదువు అందాలి, చదువు అందించాలనే ఉద్దేశంతో వారికి చదివించడం కూడా జరుగుతుంది. వారితో పాటు అతి ముఖ్యమైన వ్యక్తి మానేపల్లి సత్యనారాయణ గారు, ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత. ఆయన కూడా నెలకి 1,50,000 రూపాయలు వివిధ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. మానవతా విద్యానిధి సంస్థకి, మానవతా మెయింటెనెన్స్కి, అలాగే అన్ని సంస్థలకి ఆయన ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు ఆయన ప్రతి నిత్యం కూడా నిగర్వి ఎక్కడ కూడా తానే వర్కులు చేస్తూ తానే భోజనాలు వడ్డించడం గారు, వారి భార్యాభర్తలు ఆదర్శ దంపతులు సునీత గారు కానీ మానేపల్లి సత్యనారాయణ గారు, వారికి ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషం. వాళ్ళకి ఈ అవార్డుని బాధ్యతను పెంచుతో పాటు ఇంకా మరిన్ని సేవలకి గుర్తించేలా చేసినందుకు ముఖ్యంగా మరొకసారి మరి ఎంటీవీ తరపున, ఎంటీవీ అధినేత మరి మాణిక్యాలరావు అన్న గారికి, వారి సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మానవతా సంస్థలతో పాటు ఏలూరులో ఉన్న అన్ని ఎన్జిఓ సంస్థలకి మేమందరూ కూడా కలిసే పనిచేస్తాం, యునైటెడ్గా పనిచేస్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
సో అలాగే ఉండండి ఒకసారి. ఈ రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజు ఇలాగ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు స్వీకరించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సార్ మేము ఎవ్రీ ఇయర్ జనవరి 26 మా అక్షరా స్కూల్ తరపున మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. కతే ఉన్న కలెక్టర్స్ ప్రతి వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్మెంట్కి మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ మెమోంటో ఈ సర్టిఫికెట్స్ అన్నీ అందజేస్తున్నారు. లాస్ట్ టైం కూడా మాకు థర్డ్ వచ్చింది, మరి ఈసారి కూడా థర్డ్ రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా పిల్లలకి ఇది భవిష్యత్తులో వీళ్ళకి జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటివి జరుగుతాయని తెలుసుకోవడం కోసం మేము ఈ గ్రౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. 60 మందితో మేము ప్రోగ్రామ్ చేయించాం. మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే పెద్దలందరితో ఫోటో దిగడం, అలాగే మానవతా విలువలతో ఉండే మా మానవతా బృందంతో కూడా మా మాస్టర్ గారు కృష్ణారావు గారు వీళ్ళందరితో దిగడం మా పిల్లల అదృష్టంగా చాలా హ్యాపీగా 26వ గణతంత్ర దినోత్సవం ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మన ఏలూరులో కూడా మేము కూడా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వైష్ణవి. మీకు అనిపిస్తుంది కలెక్టర్ గారి ముందు డాన్స్ నృత్య ప్రదర్శన చేయడం? చాలా బాగుంది. చాలా బాగుంది. నీ పేరు నాన్న? హన్విత. హన్విత ఒక మన కలెక్టర్ గారి ముందు, ఎస్పీ గారి ముందు, జాయింట్ కలెక్టర్ గారి ముందు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజు ఈ విధంగా మీ యొక్క స్కూల్తో అందరితో కలిపి నృత్య ప్రదర్శన చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందో పాటు మీకు ఇలాగా అంటే అక్షర స్కూల్ వాళ్ళకి అండ్ ఒక అవార్డు కూడా ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు బాలప్రతాప్ సింగ్ అన్నయ్య. శుభం దేవి హై స్కూల్ నుంచి వస్తున్నాను, 8th క్లాస్. 3 days బ్యాక్ ఇక్కడ ఎస్పీ గారి క్యారెక్టర్ కింద నేను సెలెక్ట్ చేశారు అని అన్నారు అన్నయ్య. దాని తర్వాత 3 days తర్వాత ఈ యూనిఫామ్ ఇచ్చి ఇక్కడ రా, నువ్వు సేమ్ ఆయనలానే ఉంటావు, స్పెట్స్ ఇస్తాం ఇక్కడ, ఇలా నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఆయనతో పాటు స్పెషల్గా నేను ఫోటో తీపించుకుంటారు. ఆయన పేరు ప్రశాంత్ శివకిషోర్ అని. ఆయనలాగే ఉంటానని నన్ను ఇలా ఇక్కడ చేపించారని. నువ్వు కూడా ఆ విధంగా ఉంటావా? ఆ విధంగా అవుతామంటే అనుకుంటావా? అలాగే అవుతానండి. అలాగే అయ్యి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి పెరేడ్ గ్రౌండ్స్లో చాలా వైభవంగా ఈ గణతంత్ర దినోత్సవాలు జరగడం జరిగింది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ మరి మా డి గారి ఆధ్వర్యంలో, కన్స్ట్రక్షన్ డి గారు, ఆపరేషన్ డి గారు, ఎలాగా మొత్తం స్టాఫ్ ఆధ్వర్యంలో ఒక శకటాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. ఏదైతే నమ్మకమైన నాణ్యమైన విద్యుత్తును చౌక ధరలకి ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించారో దానికి అనుగుణంగానే పిఎం సూర్య గారు అని కేంద్రంలో మోడీ గారు ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా సోలారు 3 కిలోవాట్స్ వరకు 78,000 వరకు సబ్సిడీ కూడా వస్తుంది. నెలకి కిలోవాట్కి 145 యూనిట్లు కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల కరెంటు బిల్లు 3,000 వరకు తగ్గడం జరుగుతుంది. దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని ఆ ఉద్దేశంతోనే మరి అందరికీ తెలియాలని ఈరోజు పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు చెందిన వారు వస్తారు కాబట్టి శకటం ప్రదర్శించడం జరిగింది. అందులో సోలార్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా ఏ విధంగా విండ్ ఎనర్జీ, ఎనర్జీ ఏ విధంగా వస్తుంది, ఈ సోలార్ ద్వారా ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ విధంగా ఛార్జ్ అవుతాయి, అలాగే అన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో కార్లు కానీ, ఫ్యాన్లు కానీ అన్నీ కూడా సోలార్ మీద ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. దీనికి ఆ శకటాన్ని చూసినప్పుడు ఆహుతులైన వారు, డిగ్నిటరీస్ అందరూ కూడా చాలా సంతోషపడి మొత్తం సోలార్ అంతా కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చినట్టు ఉందని మరి ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ మరి మాతో మాట్లాడినప్పుడు చాలా మంచి శకటాన్ని ప్రదర్శించారని చెప్పి మరి మాకు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ద్వితీయ బహుమతి వచ్చింది ఈ శకటాన్ని ప్రదర్శనలో. అంటే మాకు బహుమతి కన్నా కానీ సోలార్ని, అంటే సోలార్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో, సోలార్ పెట్టుకోవడం వల్ల ఒక ఆదాయ వనరుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఏ విధంగా ఈవీ ఛార్జెస్ ఉంటాయో, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఏ విధంగా విండ్ జనరేట్ అవుతుందో, ఇవన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకుని మరి ఇక్కడ అందరి సమక్షంలో ప్రదర్శించడం మరి చాలా మాకు సంతోషంగా ఉంది. మా డిపార్ట్మెంట్ని అందరూ అభినందించారు. ఇందులో పనిచేసిన మరి ప్రతి ఒక్కరికి, మా లైన్ మ్యాన్ దగ్గర నుంచి డిఈ వరకు అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇదే వరవడిని కొనసాగించాలని మరి సోలార్ని విరివిగా అందరూ మరి ఉపయోగించుకొని దాన్ని ఆ పిఎం సూర్య గారిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఎవరికైనా కానీ మరి దీని గురించి తెలియాలంటే దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళినా పిఎం సూర్య గారి గురించి చెప్తారు. అదేవిధంగా 1912 చేసినా కూడా ఈ పిఎం సూర్య గారి గురించి చెప్తారు. అంతేకాకుండా pmsuryagar.com అందులోకి వెళ్ళినా కూడా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి అందరిని కూడా సోలార్ని ఉపయోగించుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. పిఎం సూర్య గారు ఉద్దేశపూర్వకంగా నిర్వహించినటువంటి
మా శకట ప్రదర్శనలో మరి సెకండ్ ప్రైజ్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈ సూర్య గారిలో నమోదు కాబడిన ప్రతి వినియోగదారుడు కరెంటు బిల్లు తగ్గించుకోవటం మాత్రమే కాదు, అతను అదనపు ఆదాయం కూడా పొందుతాడు. సో అందరూ కూడా పిఎం సూర్య గారిలో రిజిస్టర్ చేసుకొని తమ యొక్క కరెంటు బిల్లు తగ్గించుకొని ఆదాయాన్ని పొందాలని కోరుకుంటూ, అలాగే మనం ఈ సంప్రదాయ వనరులను ప్రోత్సహించినట్లయితే వాతావరణానికి అట్లాగే మనం ఇంటికి కూడా మన ఆరోగ్యానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా పిఎం సూర్య గారిలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.